మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి పుణ్యనామాన కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి, ఒకరినొకరు ప్రేమ వందనాలు చెప్పుకోరండి, ఒకరినొకరు ప్రార్థనలు చేసుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు ప్రేమ వందనాలు చెప్పుకుంటూ మనమందరము యేసే రాకడలో సిద్ధపడుదుము గాక. చెప్తాం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఇంకా ప్రతి ఒక్కరూ పిల్లల్ని కొద్ది జాగ్రత్తగా కూర్చోబెట్టుకోనండి. ఎవరిని ఇంకా అలర్ట్ చేయనీయొద్దు. కాస్త వాక్యం మీద మనసు పెట్టండి. వాక్యం చెప్పేటప్పుడు ఎవరైనా బయటికి వెళ్ళటం కానీ అట్లా చేయొద్దు. అది మంచి క్రమం కాదు. ఏదైనా ఉంటే ముందే చూసుకొని వచ్చి కూర్చోండి. వాక్య సమయంలో చిన్నపిల్లలైనా కూడా గమనించండి. ఎక్కడికి అటు ఇటు కదలకుండా కూర్చొని శ్రద్ధగా వాక్యాన్ని వినండి. ఆ వాక్యమే మన హృదయాల్లో క్రియ జరిగించునుగాక. ఈ నెల ఏం వాగ్దానం చెప్పాలని దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఇందాక పెట్టినట్టే దేవుడు నాకు ఒక వాక్యాన్ని గత రాత్రి గుర్తు చేశాడు. ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా పుస్తకం 31వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా పుస్తకం 31వ అధ్యాయం 3వ వాక్యం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల నేను కృప చూపుచున్నాను. ఆ వాక్యం మీద చేపెట్టుకొని కండ్లు మూయండి. చిన్న ప్రార్థన చేస్తాను. వాక్యం మీద చేపెట్టుకొని కండ్లు మూయండి. చిన్న ప్రార్థన చేస్తాను. ఈ నెలంతయు తన యొక్క కృపలో భద్రపరిచేటట్లుగా మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన నెలంతయు నీ కృపలో భద్రపరుచుకొని ఇదిగో మరుసటి నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టినందులకై నీకు వందనాలయ్యా. ఈ నెలంతయు ఈ వాగ్దానం మా జీవితంలో స్థిరపరచబడినట్లుగా, బలపరచబడినట్లుగా, మా ఆత్మీయ జీవితంలో ఇంకనూ దినదినము అభివృద్ధి చెందినట్లుగా ఈ వాగ్దానము మా జీవితాంతం వరకు నాయన ఇదిగో నాయన ఆ వాగ్దాన ప్రకారం మా జీవితాలు సరి చేసుకునేటట్లుగా మీరు సహాయం చేయండి. ఇదిగో నాయన చాలామంది నీ బిడ్డలు వాక్యాన్ని వినుటకు వేగులు పడుతూ ఉన్నారు. ఆ వాగ్దాన ప్రకారం ఈ నెలంతా మీరు తోడుగా ఉండి ఒక్కొక్కరిని నీ కృపలో భద్రపరచుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు ఈ వాగ్దానం ఈ నెలంతయు జీవితాంతమంతయు స్థిరపరిచి బలపరచునుగాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇక్కడ రాయబడినటువంటి వాక్య భాగంలో భక్తుడైనటువంటి ఇర్మియా, ప్రవక్త అయినటువంటి ఇర్మియాకు ప్రత్యక్షమైనటువంటి దైవ వాక్కు. చాలా కాలము కిందట దేవుని వాక్కు ప్రత్యక్షమైందంట. అంటే ఇర్మియాకు దేవునికి మధ్య కాస్త ఎడబాపు కలిగింది అని అర్థం. చాలా కాలము కిందట ఇర్మియాకు ప్రత్యక్షమైనటువంటి ప్రత్యక్షతలు అంటే అక్కడ గ్యాప్ వచ్చింది అని అర్థం. అక్కడ రాయబడినటువంటి వాక్య భాగం, వాగ్దాన సందేశం ఏమిటంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీ ఎడల నేను
కృప చూపుచున్నాను, కృప చూపుచున్నాను నీ ఎడల అని అక్కడ రాయబడినటువంటి మాటను మనం గమనిస్తూ ఉంటాం. దేవుడు సాక్షాత్తు ఇర్మియా ప్రవక్తకు ప్రత్యక్షమై తన ప్రజలని బలపరచటానికి, తన దేవుని బిడ్డలను ఉత్తేజపరచటానికి, తన యొక్క సమాజాన్ని వాగ్దానముతో కూడినటువంటి మాటలతో బలపరచటానికి చాలా కాలము క్రిందట పిలువబడినటువంటి వాక్కు, ప్రత్యక్షమై చెప్పబడుతున్న వాక్కు, నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను అని తన ఎడల దేవునికి ఉన్నటువంటి మమకారాన్ని ఇర్మియా దైవజనుడి ద్వారా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, తెలియపరుచుకుంటున్నాడు. ఇర్మియా, ఇదిగో నేను చేసే వాగ్దానం నీతోనే కాదు, నేను చేస్తున్న వాగ్దానం నీ కుటుంబానికి సంబంధించిందే కాదు, నేను చేస్తున్న వాగ్దానం నీకు సమాజానికి సంబంధించిందే కాదు, కానీ నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలతో కూడా నేను చేస్తున్న వాగ్దానం ఇదే. ఇశ్రాయేలు ప్రజలతో పలుకబడుతున్న వాగ్దానము కూడా ఇదే. నీకును నీ కుటుంబానికి, నీకును నీ సమాజానికి, నీకును నా దేవుని ప్రజలైనటువంటి సొత్తైన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులందరికీ ప్రత్యక్షపరచబడుతున్నటువంటి దేవుని వాక్కు ఇది అని ఇర్మియా ప్రవక్త అయినటువంటి ఆ దైవజనుడి ద్వారా పలుకుతూ ఉన్నాడు. దైవజనుడు ద్వారా పలకబడిన మాట దేవుడు ఏం చేస్తాడంటే రూఢిపరిచే వారిగా కనపడుతుంటాడు. దేవుడి సేవకుని నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే రూఢిగా జరుగుతుందని దేవుని బిడలుగా పిలువబడుతున్న మనము నమ్మేవారిగా కనపడుతూ ఉండాలి, నమ్మకత్వం కలిగే వారిగా కనపడుతుండాలి, దేవుని మీద ఆధారపడేటట్లుగా కనపడుతూ ఉండాలి, దేవుడి మీద ఆనుకునేటట్లుగా కనపడుతూ ఉండాలి, దేవుని మీద ఆకర్షణీయమైనటువంటి ప్రేమను మమకారాన్ని పెంచుకునే వారిగా కనపడుతూ ఉండాలి. కారణం ఏమిటి అనంటే ఇర్మియా ద్వారా ప్రత్యక్షమైన వాక్కు ఈరోజున దైవజనుడు నోట కూడా ప్రత్యక్షపరచబడుతూ ఉంది. కాబట్టి దేవుని సేవకుడి నోటు నుంచి వచ్చే మాట రూఢిపరచగలిగినటువంటి దేవుడు సేవకుడి పక్షాన ఉన్నాడు. కాబట్టి ఆ మాటను మనం ఏం చేయాలంటే నమ్మేవారిగా కనపడుతుండాలి. హల్లెలూయా, హల్లెలూయా, నమ్మేవారిగా కనపడుతూ ఉండాలి. ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం గమనిస్తూ ఉంటే నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. ఒక రోజున ఇద్దరు ప్రేమించుకున్న వ్యక్తులు యవ్వన కాలంలో ఉన్నారండి. వివాహం కూడా కాలేదు. ఈమె చెప్తుంది, ఇదిగో సహోదరుడా, నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నానని చెప్పేసి సెకండ్ ఇచ్చింది. ఈమె చెప్పిన మాటకు ఆయన కూడా ఏమని ఆ ప్రేమలో మునిగి తేలుతూ ఉన్నాడు. ఎవరయ్యా అనంటే ఇద్దరు ప్రేమికులు. ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఇదిగో నీవేనా నన్ను ప్రేమించేది, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అని ఇద్దరు ప్రేమికులు ఒకరినొకరు హత్తుకొని సెకండ్ తీసుకొని ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, మనలో ఎన్ని గొడవలు వచ్చినా కూడా ఎడబాపు చేసే వాళ్ళు ఎవరు లేరు. అవసరమైతే మా అమ్మ నాన్ననైనా లెక్క చేయకుండా నేను ఎమ్మడొస్తా అని చెప్పేసి భూమి మీద ఉన్నటువంటి ఏమండి అమర ప్రేమికులుగా పిలువబడుతున్నటువంటి ఇద్దరు ఎంత బాగా చెప్పుకుంటున్నారో ముచ్చట్లు. ఎక్కడా అని అంటే అడవి ప్రాంతంలో ఉంటారు. అడవి ప్రాంతంలో ఎవరు ఉండరు కదండి, ఎడారి కదండి. ఏమండి ఆ ప్రేమ మాటలు ఏమండి ఒకరినొకరు ఏం చెప్పుకుంటున్నారంటే, అబ్బో ఒకరినొకరు నువ్వు అందంగా ఉన్నావంటే నువ్వు అందంగా ఉన్నావని ఇద్దరు పొగుడుకుంటూ ఉన్నారు. నిజంగా నన్ను నేను ప్రేమిస్తున్నావా అని అంటే నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ అరణ్య ప్రాంతంలోకి వెళ్ళారు.
వెళుతూ ఉంటే అరణ్యములు ఏముంటాయి అరణ్యములో? జంతువులు ఉంటాయి ఏముండవా? శ్రీశైలం అడవి లేకపోండి అంటారుగా, కనీసం పులి అయినా కనపడుతుంది. ఇప్పుడు మొదలే బోర్డులు పెట్టారు, జాగ్రత్త, మీరు ఎక్కడికి పోయినా కూడా పులులు ఉన్నాయి, ఒంటరిగా బామాకండి, 2-3గా పోండి. ఇదివరకు అసలు ఆ ఫారెస్ట్లో పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు చూడండి ఎంత కట్టిబెట్టిగా ఉంది. మనము 50 స్పీడ్ దాటి వెళ్ళిపోయినామనంటే ఆటోమేటిక్గా కెమెరాలో పడిపోతుంది. మీకు తెలుసో తెలియదు, ఫైన్ పడిపోతుంది. నువ్వు ఇంత స్పీడ్ పోతున్నావు, ఇంటికి పోయిన తర్వాత నీకు బిల్లు వస్తుంది, 150 రూపాయలు కట్టు. ఇప్పుడు కట్టుదిట్టంగా ఉన్నాయి అడవిలో. ఈ అడవిలో 2 అమర ప్రేమికులు నడుచుకుంటూ పోతే, నువ్వంటే నేను ఇష్టం, నేనంటే నీకు ఇష్టం, నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా, నిన్ను ఎంతగానో గర్వపడుతున్నాడని చెప్పేసి ఈ ప్రేమికులు ఎంతగానో భలే పొగుడుకుంటున్నారంట. పొగుడుకుంటూ కాస్త ముందుకు వెళుతూ ఉంటే ఎదురుగా ఒక ఎలుగుబంటి వచ్చిందంట. ఏమొచ్చింది? ఎలుగుబంటి వస్తుంటే ఈ పిచ్చిది ఏమండి ప్రేమ మాయలో ఉంది, చూశారా? ఎలుగుబంటి కనపల్లే. ఈడు మాత్రం తెలివి కల్లోడు కాబట్టి, జిత్తులు మారిన నక్క కాబట్టి, ఈడు ఎన్ని కొంపలు నాశనం చేశాడో, ఎంతమందిని నాశనం చేసి ఏమండి ఆ అమ్మాయితో ప్రేమలో పడి వలగలిపి ఏమండి ఆ ప్రేమలో ఏమండి దక్కించుకోవాలని ప్లాన్ చేసాడేమో. కానీ వీడు జిత్తులు మారోడు ఏం చేశాడంటే అల్లంత దూరంలో ఎలుగుబంటి చూశాడంట. ఓయమ్మో, ఎలుగుబంటి వస్తుంది, బతుకుంటే బఠానీలా నమ్ముకోవచ్చు అని చెప్పేసి అమాంతంగా ఎదురుగా చెట్టు ఉంటే గబా ఎక్కాడంట. ఈమె అడుగుతుంది, హలో లవరు, ప్రేమికుడా, ఏంది నన్ను చూసి వెళ్ళిపోయాను అంటే, ఏం లేదులే, మళ్ళీ మాట్లాడతాను నీతోటి. అతనితో మాట్లాడి ఇటు తిరిగి చూసేసరికి ఎదురుగా ఎలుగుబంటి వస్తుందంట. ఏం చేస్తారు, ఇంకా ఏం చేయాలి? ఎలుగుబంటి వచ్చిందంటే చీల్చి చెండాడుతుంది. ఏమండి మాంసము ఏమండి మనల్ని తినేస్తుంది, మరణానికి అప్పజెప్పబడతాం. చూసి నీ పరిస్థితి ఇట్లా చేసావా, నేను ఎంతగానో ప్రేమించానన్నావు కదంటే, ఇదిగో నువ్వు కాదు దొంగదాన్ని చేసుకుంటా, నేను నీతో నాకు అవసరం లేదు అన్నటువంటి ప్రేమికుడు చెట్టెక్కి కూర్చున్నాడు. ఏమండి అతను నమ్ముకొని వచ్చినటువంటి యవనస్తురాలు ఒంటరిగా మిగిలిపోయింది. ఆలోచన చేసింది, నా పరిస్థితి ఏంటి ఇప్పుడు? అని నమ్ముకొని వచ్చిన వాడే నన్ను చేయి వదిలేశాడు, నా పరిస్థితి ఏంటి? నేను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తానని ఎన్నో మాటలు చెప్పి, కళ్ళెముల్లి మాటలు చెప్పి నన్ను ఈ రీతిగా తీసుకొని వచ్చాడు ఒంటరిగా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఆలోచన చేసి ఆమె ఉన్న పాటునే ఆ ఎలుగుబంటి దగ్గరకు వస్తున్న సందర్భంలో అమాంతంగాని ఆ నేల మీద ఎల్లులకు పడుకొని ఏమండి ఊపిరంతా బిగపట్టుకొని ఏమండి ఒక శవంలాగా బిగపట్టుకొని పడుకుందంట. ఎలుగుబంటి దగ్గరికి వస్తుంది, చంపేయాలని. ఎలుగుబంటి దగ్గరికి వస్తుంది, చంపేసి ఈ రోజున నా కడుపు నిండా ఆహారం దొరికిందని చెప్పేసి ఎలుగుబంటి అంట ఎదురుగా వచ్చి దగ్గరికి వచ్చి మనిషి చుట్టూరు తిరుగుతుందంట. ఎలుగుబంటికి ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే చనిపోయినటువంటి శవాన్ని తినదట. ఎప్పుడైనా కూడా వేటాడి, తన చేతి గుండా వేటాడి మాంసాన్ని భుజించేదంట. దానికి ఉన్నటువంటి మంచి లక్షణం. చనిపోయినటువంటి వాటిని పొరపాటునే ముట్టుకోదట. ఏమండి ఈ వ్యక్తి ఏం చేసిందంటే ఎల్లెలక పడుకొని ఆ యవనస్తురాలు ఏమండి శవంలాగా బిగించుకొని శ్వాస బయటికి రానివ్వకుండా అలాగ బిగించుకొని పండుకొని ఉందంట. ఎలుగుబంటి దగ్గరికి వచ్చి రౌండ్ వేస్తూ ఉంది. కదులుతుందేమో కొత్తికాయ పట్టుకొని పిసికి రక్తం తాగుదాం, కదులుతుందేమో కాలు తినేసేద్దాం, కదులుతుందేమో చేతులు బీకేద్దాం, కదులుతుందేమో తలకాయ తిందాం, కదులుతుందేమో ఏమండి రక్తపాతం చేసి మాంసాన్ని తిందామని చెప్పేసి
ఆ వ్యక్తి పడుకున్నటువంటి స్థలమంతా తిరుగుతా ఏమండి కాసేపు కాళ్ళ దగ్గరికి వస్తుంది, కాసేపు చేతుల దగ్గరికి వస్తుంది, కాసేపు తల దగ్గరికి వచ్చి ముక్కు దగ్గరికి వచ్చి ఏమండి వాసన చూస్తూ ఉందంట. వాసన చూస్తున్నసరికి ఆ వ్యక్తిలో ఎటువంటి శ్వాస లేకపోవటం వలన ఈ రోజున నాకు ఆకలి తీరుతుంది అనుకున్నాను, ఇది చనిపోయిన శవం లాగుంది, మనకెందుకు లేని చెప్పేసి పరుగు వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినటువంటి ప్రేమికుడు ఏమయ్యాడో తెలిసిన అమాంతంగా దిగాడంట. ఓయ్ ప్రేమికురాలా, నీ దగ్గరికి ఎలుగుబంటి వచ్చి నీ చెవు దగ్గర ఏందో మాట్లాడుతుంది, ఏందో నాకు చెప్పు, నీ చెవులో ఏదో మాట్లాడుతుంది, నాకు చెబుతావా చెప్పు. నాకు ఒకే ఒక మాట చెప్పిందయ్యా, అది నువ్వు అన్నదంట. నువ్వు ఏ మాట చెప్పింది అని అంటే, ఎవరితో సాహసం చేసినా నీ అట్టాడితో సాహసం చేయబాకమని చెప్పిందంట. గొడ్డ చప్పట్లు గట్టి హల్లెలూయా హల్లెలూయా. ఎవరితో సాహసం చేసిన వీడితో సాహసం చేయబాకు. ఈ రోజున కూడా చాలామంది ప్రేమలో పడిపోయి ఆ ప్రేమలోనే చాలామంది ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఏమండి, ప్రేమించడానికి కొన్ని అర్థాలు ఉంటాయి, ప్రేమించడానికి కొన్ని పరమార్థాలు ఉంటాయి. ఏమని ప్రేమించినటువంటి వ్యక్తి ఇష్టానుసారమైనటువంటి విధానాలు నడిపించబడితే ఆ వివాహ సంబంధాలు అనేవి చిరకాలం ఉంటాయి. తల్లిదండ్రులకు మెచ్చకుండా, బంధువులకు మెచ్చకుండా, సేవకునికి మెచ్చకుండా, సహోదరులకు మెచ్చకుండా నేను ఆమెనే లవ్ చేశా, ఆమె ముక్కేమో శిలక ముక్క అయిపోయా. ఏ ముక్కు చూతి ఎంత పొడుగుంటుంది బొంగులాగా. ఒరే ఆ అమ్మాయి నీకు ఎట్ట నచ్చింది అంటే, నాకు ఆ అమ్మాయే కావాలా. ఏ అమ్మాయి? ముఖమంతా ముడతలు పడిపోయి ఏమని పొయ్యి మనిషి అయితే పొయ్యిలో తలకాయ పెడితే ఎట్లుంటుందండి? ముఖమంతా మాడిపోయి ఉంటుంది, నాకు ఆ అమ్మాయే కావాలా. ఒరే దేవుడు నీకు మంచి సంబంధాన్ని చూపిస్తాడు రా, నీవు దేవుని ప్రేమలో నిలబడు, దేవుని యొక్క విధానంలో నిలబడు, దేవుడు నీకు ఒక మంచి మార్గం చూపిస్తాడంటే, లేదు ఆ అమ్మాయే కావాలా. ఆ అమ్మాయి చూస్తే శివుడి ముక్కుది. ఏ ముక్కుది? ఎప్పుడు శివుడి కాల్చుకుంటుంటుంది, చూడటానికి వయసు పెద్దదే, ఎప్పుడు చూసినా ఏమని చేతులు పట్టుకొని చిన్నపిల్లవాడు తిట్టుకుంటా ఉంటుంది, తుడుచుకుంటా ఉంటుంది, నాకు ఆ శివుడి ముక్కుదే కావాలా. ఈ రోజున చాలామంది తెలియక యవన కాలములో నాకు యవనం ఉందిలే, యవన కాలములో నేను యవనస్తుడినే, ఏది చేసినా చెల్లుతుందిలే అని చెప్పేసి ఈ రోజున చాలామంది యవన స్త్రీలు కానీ యవన పురుషులు కానీ నచ్చి మెచ్చనటువంటి పరిస్థితుల మధ్యలో తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా, తల్లిదండ్రుల ప్రేమ లేకుండా కన్నీ పెంచినందుకు వారికి ఒక పరమార్థాన్ని చూపించవలసినటువంటి వ్యక్తుల మధ్యలో ఈ రోజున తల్లిదండ్రుల ప్రేమను కోల్పోయి, ప్రేమ అనే మాయలో పడిపోయి ఈ రోజున అపరిచితులుగా మార్చబడుతున్నారు. ఏంట్రా బాబు ఈ రకంగా నువ్వు పెంచుకున్నావు ఏంటి? ఈ రకంగా ఒకనైతే మార్కపులు చూస్తే శుభ్రంగా బ్యాడ్ పెట్టుకున్నాడు, వెనక పూలు పెట్టుకున్నాడు, పోతా ఉన్నాడు, నడుచుకుంటూ పోతా ఉన్నాడు. ఎవడు నాయన ఈడు అబ్బాయి అనుకొని చూస్తే అబ్బాయి పూలు పెట్టుకొని తిరుగుతున్నాడు. ఏంటి బ్రదర్ అంటే, ఫ్యాషన్ బ్రదర్, ఫ్యాషన్. ఏంది పూలు పెట్టుకొని తిరగటమా? ఈ రోజున చాలామంది యవనస్తుల పిల్లలు కూడా ప్రేమ అనే మాయలో పడిపోయి చాలామంది తన యొక్క యవన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఆమె అన్నదంట, ఇదిగో ఎవరిని నమ్మినా కూడా నిన్ను నమ్మొద్దని చెప్పింది ఎలుగుబంటి. ఈ రోజున దేవుని బిడలుగా పిలువబడుతున్నటువంటి మనం, దేవుని బిడలుగా నడిపించబడుతున్నటువంటి మనం దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఆనుకొని, దేవుని మీద మనసును కేంద్రీకరించుకొని ఆత్మీయ జీవితంలో నువ్వు
ముందుకు వెళ్ళగలిగితే రాబోయే దినాలలో మన భవిష్యత్తును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు అనంటే దేవుని ప్రేమలో మనం నిలిచినప్పుడు, దేవుని ప్రేమలో మనం నిలిచినప్పుడు. దేవుని ప్రేమ ఎలాగుంటుందంటే యోహాను సువార్తమానం 15వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్తమానం 15వ అధ్యాయం 9వ వాక్యం. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేను మిమ్మును అలాగే ప్రేమించాడంట. తండ్రి మనల్ని ఏ విధంగా ప్రేమిస్తాడు? తండ్రి మనల్ని ఏ విధంగా ప్రేమిస్తాడంటే, చిన్నప్పుడు నీకు చిన్న దెబ్బ తగలనివ్వకుండా సంకన పెట్టుకొని నిన్ను ఏం చేస్తాడంటే ప్రేమించే విధానంలోనికి తీసుకొని వెళ్తాడు. నిన్ను తండ్రి ప్రేమించే విధానం ఎలాగుంటుందంటే, నీకు చిన్న ఒక రాయి తగలనివ్వకుండా, నీకు ఒక దెబ్బ తగలనివ్వకుండా, నీకు ఎటువంటి సమస్య రానివ్వకుండా, తండ్రి అనబడుతున్నటువంటి వ్యక్తి, తల్లి అనబడుతున్న వ్యక్తి చిన్ననాటి నుంచే పిల్లలు నా యొక్క చేతిలో మంచిగా పెరగాలి, పిల్లలు నా చేతిలో మంచిగా విధానములో ఉండాలి, పిల్లలకు ఎటువంటి దెబ్బ తగలకూడదని తండ్రి ఏం చేస్తాడంటే ఆ బిడ్డ విషయంలో ఎంతగానో జాగ్రత్త పడతాడు. ఒకవేళ కింద పడి చిన్న గాయమైన కూడా ప్రాణం తరుక్కుపోతుంది. ఎందుకంటే తన కుమారుడు కాబట్టి, ఎందుకంటే తన కుమార్తె కాబట్టి. ఏ విధంగా అయితే దేవుడు మనల్ని ప్రేమించుచున్నాడో, ఏ విధంగా ప్రేమించుచున్నాడో ఆయన మిమ్మును కూడా ప్రేమించే వ్యక్తిగా కనపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క ప్రేమలో కొలతలు లేదు. మనుషుల ప్రేమలైతే కొలతలు ఉంటాయి. పెద్ద కుమారుని ఒక ఎత్తుగా చూస్తారు, చిన్న కుమారుని ఇంకొక ఎత్తుగా చూస్తారు, లాస్ట్ని మరీ ఎత్తుగా చూస్తారంట. మానవులుగా పిలవబడుతున్నటువంటి ఏమండి బిడ్డల విషయంలో ఏమండి కాస్త తేడాలు కనపడుతుంటాయంట. ఎందుకు అనంటే మానవుల స్వభావం అలాంటిది. మానవుని యొక్క స్వభావము ఏమని కొలతలు కలిగినటువంటి స్వభావంగా కనపడుతూ ఉంటుంది. కానీ దేవుని స్వభావం ఎలాగుంటుందంటే, దేవుని స్వభావం ఎలాగుంటుందంటే దేవుని స్వభావం ఈ భూ ప్రపంచాన్ని మొత్తం ప్రేమించగలిగినటువంటి స్వభావం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అందరినీ ప్రేమించుచూ ఉన్నాడు. తన మహిమలో మిమ్మల్ని అందరినీ చేర్చుట కొరకై, తన యొక్క పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళుట కొరకై తన యొక్క ప్రేమను ప్రజల ఎడల వెల్లడిపరుస్తూ ఉంటాడు. ఆయన ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమతోటి మనల్ని ఆయన ప్రేమించాలనుకుంటూ ఉన్నాడు. ఈ రోజున ఏమని మానవులకు ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిదంటే అశాశ్వతమైన ప్రేమ. ముఖాలు చూసి ప్రేమించే ప్రేమ, వయసును చూసి ప్రేమించే ప్రేమ, తేడాలు చూసి ప్రేమించే ప్రేమ. డబ్బు ఉంటే ఒకరిని ప్రేమించే విధానం వేరుగా ఉంటుంది, డబ్బు లేకపోతే వారిని ప్రేమించే విధానం వేరుగా ఉంటుంది. మాట వింటే ఏమని ప్రేమించే విధానం వేరుగా ఉంటుంది, మాట వినకపోతే ప్రేమించే విధానం అదో పాతాలుగా ఉన్నట్టుగా కనపడుతూ ఉంటుంది. మానవుల ప్రేమ తాత్కాలికమైనది. మానవుల యొక్క ప్రేమ తాత్కాలికంగా కనపడుతూ ఉంటుంది. తాత్కాలికంగా ప్రేమ అనేది కనపడుతూ ఉంటుంది. కానీ దేవుని ప్రేమ ఏమని వేరుగా మనకు కనపడుతూ ఉంటుంది. బైబిల్ ఒక చోట రాయబడింది, నేను లోకమును ప్రేమించుచూ ఉన్నాను, లోకమును ప్రేమించుచున్నాను కాగా తన అద్వితీయ కుమారుడైన ఏమని యేసు క్రీస్తు ఎడల ఉన్నటువంటి ప్రేమను మనకేం చేస్తున్నాడంటే కనపరుస్తూ ఉన్నాడు. లోకములో ఉండే ప్రేమ వేరు, దేవుని దగ్గర ఉన్న ప్రేమ వేరు. దేవుడు మనల్ని
లోకములో ఎంతమంది అయితే ఉన్నారో, ఏమండి ఎటువంటి డినామినేషన్లు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో, ఎటువంటి విభేదాలు కలిగిన వారు ఉన్నా కూడా దేవుని ప్రేమ ఎలాగుంటుందంటే లోకమును ప్రేమించే ప్రేమగా కనపడుతూ ఉంటుంది. ఆ ప్రేమలో మనము నిలిచి ఉండాలి. ఆ ప్రేమలో మనము ముందుకు వెళ్ళేటట్లుగా కనపడుతుండాలి. అందుకనే వాగ్దానం చెప్పబడుతుంది, ఇదిగో నేను నిన్ను శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమ అంటే చనిపోయేంత వరకు నీ వెంబడి నడిచే ప్రేమ అంటే. నీవు చనిపోయేంత వరకు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని పోయేంత వరకు ఆ ప్రేమ నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. అదే శాశ్వతమైన ప్రేమ. ఆ శాశ్వతమైనటువంటి ప్రేమను దేవుని దగ్గర పొందుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసేవారిగా కనపడుతుండాలి. ఆ శాశ్వతమైనటువంటి ప్రేమలో నిలిచేటట్లుగా, ఆ శాశ్వతమైనటువంటి ప్రేమలో మనము కూడా నడిపించబడేటట్లుగా ఆ దేవుని మనం ఏం చేయాలంటే స్తుతి స్తోత్రాలతో ఆయనకు ఒక దుర్గాన్ని, గుడిని కడితే ఆ గుడిలోనికి యేసయ్య మన దగ్గరికి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గుడి అనగా దేవుని మందిరం. గుడి అనగా దేవుని మందిరంలోనికి వచ్చి ఆ శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించే దేవుని యొక్క ప్రేమను మనము దగ్గరికి తీసుకునే వారిగా ఉండాలి. శాశ్వతమైన ప్రేమ బైబిల్లో ఒక చోట రాయబడింది. యోహాను మొదటి పుస్తకం 4వ అధ్యాయం 10వ వాక్యాన్ని గమనిద్దాం. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములను ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపాడట. మనం ప్రేమించేదే కాదో, మనం ప్రేమించామనుకో కొన్ని సందర్భాల్లో దేవుడి మీద కోపం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే వదిలేస్తామా వదిలేయమా? మనం ప్రేమించామనుకో దేవుని మీద చిన్న సమస్యలు వస్తే మాకే ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి అని చెప్పేసి దేవుడు లేడు ఏం లేడని ఆయన చేయి వదిలేస్తాం. ఇది అశాశ్వతమైన ప్రేమ అని అనుకోవాలి. శాశ్వతుడైనటువంటి యేసు క్రీస్తు ప్రేమ నీలో నిలవాలి అంటే ఆయన నిన్ను ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే నిన్ను ప్రేమించాలి. అంటే ప్రేమించిన దేవుడు ఏం చేస్తాడంటే నీ చేతిని పట్టుకొని నిన్ను గమ్యానికి చేర్చగలుగుతాడు. ప్రేమించిన వ్యక్తి నీ చేయి పట్టుకొని గమ్యానికి తీసుకొని వెళ్తాడు. అదే నీవు దేవుని ప్రేమించానని చెప్పేసి నీవే ఆయన చేయబట్టుకున్నావు అనుకో, వ్యాధి వచ్చిందనుకో, ఏం దేవుడు ఉంటే నాకెందుకే ఈ రోగం రావాలి అని చేయొదిలేస్తా. నీవు ఆయన చేయబట్టుకుంటే ఏం దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు ఇంత అప్పులు అయిపోయినాయి అని నువ్వేం చేస్తావంటే చేయొదిలేస్తావు. ఏం దేవుడు నాకు ఈ సమస్యలు ఎప్పుడు చూసినా కూడా నా కుటుంబంలో ఎప్పుడు సమస్యలే అని చెప్పేసి దేవుని మీద కోపడి దేవుని ప్రేమలో నుంచి నీవేం చేయబడతావంటే ఆయన చేయి వదిలిపెట్టేస్తావు. ఎప్పుడు అనంటే సమస్యలు వచ్చినప్పుడు, ఎప్పుడు అంటే అనారోగ్యాలు వచ్చినప్పుడు, ఎప్పుడు అంటే వ్యాధులు వచ్చినప్పుడు, ఎప్పుడు అంటే తలకు మించినటువంటి భారం నీ తల మీద వేయబడినప్పుడు దేవుడి మీద కోపపడి దేవుని చేయలేస్తామట. కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు అనుకో, నీకు ఎన్ని సమస్యలు వచ్చినా చేయి పట్టుకొని ఈడ్చుకొని పోతూనే ఉంటాడు. గొడ్డ జబ్బులు గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య నా కాళ్ళు నొత్తుకుని నా వల్ల కదంటే రానురా, కాళ్ళు నొప్పి లేదు ఏం లేదురా. యేసయ్య కాస్త నాకు అప్పులున్నాయి అవి తీర్చుకొని వస్తానంటే నేను తీరుస్తాను రా. యేసయ్య నాకు జ్వరం వచ్చింది నా వల్ల కాదు, నా చేత కాదంటే ఇదిగో నీవు నా చేతిలో ఉన్నావు, నీవు నా చేయి పట్టుకోలేదు, నేనే నీ చేయి పట్టుకున్నాను. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనే నిన్ను ప్రేమించాడు, ఆయనే నీ మీద మమకారాన్ని కలిగి ఉన్నాడు, ఆయనే నీ మీద దయ చూపాడు.
ఆయనే నీ మీద ఒక ప్రేమ కలిగినటువంటి వరములు ఇవ్వటానికి, ఒక ప్రేమ కలిగినటువంటి ప్రేమను వెల్లడిపరుచుకోవటానికి నీ చేపట్టుకొని తీసుకొని వెళుతూ ఉంటాడు. అప్పుడు అంటున్నావు, యేసయ్య ఆరోగ్యం బాగాలేదు కానీ నేను మరలా రేపొత్తలే అంటే కుదరదు. అందుకని కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళకి ప్రమాణాలు చేపిస్తారా? చెప్పిరా? ఎన్ని వ్యాధులు వచ్చినా, కలిమికైననో, కీడైననో, వ్యాధి అయిననో నీ భార్యను వదిలిపెట్టమాక. అరే పెళ్లి కుమారుడా, నీ భార్యను వదిలిపెట్టమాకు. అమ్మా పెళ్లి కుమార్తె, ఎన్ని శోధనలు వచ్చినా నీ భర్తను వదిలిపెట్టమాకు. అందుకే మా పాస్టమ్మ, మా బంధువులు ఎవరైనా పెళ్ళికి చెప్పారనుకో, అమ్మ పోయిరా పను అంటే, నేను రా, నువ్వు వస్తేనే వస్తా. నాకు పని ఉందమ్మా, కాస్త నువ్వు పోలేనంటే, లేదు నీ అమ్మటే నేను రావాలా. ఈ రోజున దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి దేవుని పిల్లలు, ఆయన చెయ్యి నువ్వు పట్టుకుంటే వదిలేస్తా. పెళ్లిలో చేసిన ప్రమాణాలు ఏమండి లాస్ట్ వరకు ఉంటాయంటే ఉండవు. మనస్పర్ధలు వచ్చో, కోపాలు వచ్చో, బాధలు వచ్చో, ఏమండి ఒకరి ఎడల ప్రేమ లేకుండానో ఆ యొక్క ప్రేమలు కొన్ని సందర్భాల్లో విఫలమైపోతుంటాయి. కానీ ఆయనే నిన్ను ప్రేమిస్తే కలిగే ఆశీర్వాదం ఏంటో ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం. ఆయన నిన్ను ప్రేమించి, చాలండి. ఎవరు ప్రేమించారంటే యెహోవా దేవుడు సాక్షాత్తు దేవుని బిడ్డలైనటువంటి మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించిన దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఏమండి ప్రేమించిన దేవుడు ఏం చేస్తున్నాడంటే, చదువు మా మాటను, ఆయన నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదిస్తాడంట. ప్రేమించిన దేవుడు నీ డెవలప్ను కోరుకుంటాడు. ప్రేమించిన దేవుడు నీ ఎదుగుదలను కోరుకుంటాడు. ప్రేమించిన దేవుడు నీవు ఆస్తికి కర్తలుగా నిలవాలని నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. కారణం ఏమిటి అంటే, ఆయనే నిన్ను ప్రేమించి, దేవుడి ప్రేమలో కల్ముషం లేదు. దేవుని ప్రేమలో ఏమండి ఎటువంటి క్రోధము లేదు. దేవుని ప్రేమలో ఎటువంటి అపార్థాలు లేవు. దేవుని ప్రేమలో ఎటువంటి కల్ముష్యము లేకుండా, కల్ముష్యము లేని ప్రేమతో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే, ప్రేమించిన దేవుడు నిన్ను బ్లెస్ చేస్తున్నాడంట. హల్లెలూయా, నిన్ను ఆశీర్వదిస్తున్నాడంట. ఇదిగో నేను నిన్ను ప్రేమించాను గనుక నిన్ను నేను ఆశీర్వదిస్తాను. ఏ విధమైన ఆశీర్వాదం అంటే, అక్కడ రాయబడినటువంటి మాటలు చదువుకుండా, నిన్ను అభివృద్ధి చేస్తాడంట. అభివృద్ధి అని అంటే ఏమండి, ఇప్పుడున్నటువంటి స్థితి ఉందే, ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఉందే, కొద్దిపాటి జీవితం, కొద్దిపాటి శేష జీవితం, ఇదిగో రెక్కాడని డొక్కాడని పరిస్థితుల మధ్యలో మన బ్రతుకులు ఏమండి ఆడికే నడిపించబడుతున్నాయే. ఆ యొక్క స్థితిగతుల నుంచి దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే డెవలప్ చేస్తాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు ఒకవేళ వ్యాపారమే చేస్తున్నా, ఆ వ్యాపారం నా దేవుడు అభివృద్ధి చేయునుగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. నీవు ఎటువంటి ప్రయాణాలై వెళుతున్నప్పుడు కూడా ఆ ప్రయాణాలలో నా దేవుని కాపుదల నీ కుటుంబం మీద ఉండునుగాక. మీరు ఏ వ్యాపారం చేస్తున్నా ఆ వ్యాపారంలో అంచెలంచెలైనటువంటి ఆశీర్వాదం, అభివృద్ధి మీ జీవితంలో నా దేవుడు చేయునుగాక. ప్రేమించిన దేవుడు ఏం చేస్తాడంటే అభివృద్ధిని కోరుకుంటాడు. అభివృద్ధిని మన ఎడల కోరుకుంటాడు. డెవలప్ కావాలి, ఉన్న స్థితిలో ఉండకూడదు, డెవలప్ కావాలి. ఏమని ఈ రోజున రోజుకి 500 సంపాదించుకుంటున్నాం,
రోజుకు 1000 రూపాయలు సంపాదించుకునేటట్లుగా డెవలప్ కావాలి. దేవుడు మన ఎడల కోరుకునేది అదే. దేవుడు మన ఎడల ఆ ప్రేమనే కోరుకుంటున్నాడు. ఎందుకు అనంటే ఆయన నిన్ను ప్రేమించిన దేవుడు నీలో ఆశీర్వాదాన్ని చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఆశీర్వాదం. ఈ సంవత్సరం కొద్దిపాటి జీవితమేనా? వచ్చే సంవత్సరానికి నీవు అనుకున్నటువంటి కార్యాన్ని నా దేవుడు సఫలం చేయునుగాక. హల్లెలూయా. కారణం ఏమిటి అనంటే నిన్ను ప్రేమించాడు దేవుడు, నిన్ను ప్రేమించాడు. ప్రేమించినటువంటి దేవుడు నిన్ను అభివృద్ధిలోనికి తీసుకొని వెళతాడన్నటువంటి నమ్మకాన్ని విశ్వాసులుగా ఉన్న మనము దేవుని ఎడలో ఒక నమ్మకం పెట్టుకోవాలి. దేవుడు నన్ను ప్రేమించాడు కాబట్టి నన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. రెండో మాట చదువమ్మా. ప్రేమించిన దేవుడు నీ గర్భఫలమును దీవిస్తాడంట. ప్రేమించిన దేవుడు అభివృద్ధి చేస్తాడు. రెండవదిగా గమనిస్తూ ఉంటే ప్రేమించిన దేవుడు మన గర్భఫలాన్ని ఏం చేస్తాడంటే దీవెనకరంగా మారుస్తాడు. అంటే నీ గర్భఫలం అంటే నీకిచ్చిన పిల్లల్ని దేవుడు రాబోయే దినాలలో ఆశీర్వాదకరమైన మార్గములు నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఆశీర్వాదము అంటే అది చదువులైనా కానీ, ఆరోగ్యమైనా కానీ, ఎటువంటి పరిస్థితులైనా కానీ, ఉన్నతమైనటువంటి తరగతులైనా కానీ, ఉన్నతమైనటువంటి స్థానములోనికి వెళ్ళే విషయములైనా కూడా నీ గర్భఫలాన్ని దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. నీకు ఇచ్చిన పిల్లలని, నీకు ఇచ్చినటువంటి పిల్లలని, ఇప్పటి వరకు నీకు ఇచ్చిన పిల్లల విషయంలో నీవు చింతపడుతున్నావా? ఇప్పుడు నీకు ఇచ్చినటువంటి పిల్లల విషయంలో ఎటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో నా పిల్లల పరిస్థితి. లోకమేమో చెడ్డ మార్గంలో నడుస్తూ ఉంది, లోకం పాడైపోయింది. లోక పద్ధతులను అనేక మంది యమన పిల్లలు, యమనరాళ్ళు చెడిపోతున్నారు. నా పిల్లలు ఎలాగుంటారో అని చింతపడాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? దేవుడే నీ కుటుంబాన్ని ప్రేమించినప్పుడు, ప్రేమించిన దేవుడు నీ కుటుంబాన్ని, నీకు ఇచ్చిన సంతానమును, నీకు ఇచ్చిన పిల్లల్ని ఏమని తన యొక్క కాపుదలలో ఉంచుకొనుగాక. హల్లెలూయా. ఇప్పటి నుంచే నీ బిడ్డలకి నీవు భయభక్తులు నేర్పించాలి, భయభక్తులు నేర్పించాలి. ఇదివరకు నేను వచ్చిన కొత్తలో ఏమండి ఎప్పుడో పాటలు పాడుతుంటే పాటలు అయిపోయినాక వచ్చి కూర్చుంటారు యవనస్తుల పిల్లలు. పాటలు పాడేటప్పుడు కంటికి కనపడరు. నేనే ఒక పాట 2 పాటలు పాడుకునేవాడిని. ఈరోజు నేను పాట పాడమంటే నాకు సమయం లేకుండా పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను పాడకపోయిన ఇబ్బంది లేదు, నా బిడ్డలు దీవించబడాలని సేవకుడి ఆలోచన. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలు దీవించబడాలి. రేపు నాడు ఒక ఇంటికి ఇచ్చి వెళ్ళినప్పుడు అక్కడ నిలబడి ఏమని అనేక మంది ప్రజలలో సంఘంలో నిలబడి పాట పాడుతుంటే, అమ్మో ఈ బిడ్డ దైవ భక్తిలో పెంచింది, తల్లిదండ్రులు దైవ భక్తిలో పెరిగారు, ఈ బిడ్డలు దేవుని భక్తిలో వీళ్ళు పెరిగారని ఏమని ఆ బిడ్డ పాడుతున్నటువంటి పాట ద్వారా తల్లిదండ్రులకి ఎంతో సంతోషమును కలగజేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడిచ్చే ఆశీర్వాదం అదే. ఆయనే మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయనే మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించిన దేవుడు ఏం చేస్తున్నాడంటే అభివృద్ధి చేశాడు. రెండవది గమనిస్తూ ఉంటే గర్భఫలమును దేవుడు ఆశీర్వదిస్తున్నాడంట. గర్భఫలం అంటే మనకిచ్చిన పిల్లల్ని డెవలప్ చేస్తున్నాడు, డెవలప్ చేస్తున్నాడు. ఇదివరకంటే నాగరికత తెలియక ఏమని అనార్థాల మధ్యలో, నాగరికత తెలియక ఏమని జ్ఞానము లేక, జ్ఞానం అభివృద్ధి చెందక అక్కడక్కడే పెంచబడినటువంటి విధానాలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఏమని నాగరికత పెరిగిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది, పిల్లల ఆలోచనలు పెరిగిపోయాయి, పిల్లల యొక్క విధానాలు పెరిగిపోయాయి, దేవునిలో ఏ విధంగా ఎదగాలో ఆలోచనలు పెరిగిపోయాయి, దేవుళ్ళు ఏ విధంగా స్థిరపడాలో ఆలోచనలు పెరిగిపోయాయి,
దేవుని సేవకుడు వాక్యం చెప్తున్నాడు. ఆ వాక్యం ఎలాంటిది, ఆ వాక్యాన్ని నేను కూడా చదవాలి, అనేక మందికి వినిపించాలి, దేవుని సేవకుడితో సహా నేను కూడా ఆ వాక్యాన్ని అందించాలని ఈ రోజున చాలామంది మనకిచ్చిన గర్భ పొలములోనే ఈ రోజున వాక్యం చెప్తుంటే ఆ వాక్యం తీసి అందిస్తున్నారంటే దేవుని యొక్క ఆశీర్వాదం అవునని నేను మీకు చెప్తూ ఉన్నాను. దేవుని ఆశీర్వాదమే. ఎందుకు అనంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. 3వ మాట చదువమ్మా. మీ భూఫలం, మీ భూఫలం, దేవుడు మీకు ఇచ్చిన స్వాస్థ్యం ఉందే, దేవుడు మీకు ఇచ్చినటువంటి భూఫలం ఉందే, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఏమని భూములు ఉన్నాయే, వాటి విషయంలో దేవుడు మీకు అత్యధికంగా అభివృద్ధి చేయునుగాక. హల్లెలూయా. ఇప్పుడు దాకా అనుకుంటారు పాస్టర్ గారు పొలం వేద్దాం అనుకుంటే వర్షాలు పడట్లేదు, పొలం వేద్దాం అనుకుంటే రాళ్ళు తుప్పలు ఉన్నాయి, ఏం చేయాలో మాకు అర్థం కాక ఈ సంవత్సరం మేము వేయట్లేదు, కానీ మరలా వర్షాలు పడుతున్నాయి కాబట్టి వేయాలనుకుంటున్నాము. దేవుని యొక్క ప్రేరేపణను బట్టి సేవకుడిగా చెప్తున్నాడు, మీరు అనుకున్న కార్యాన్ని నా దేవుడు నెరవేర్చునుగాక. హల్లెలూయా. మీ భూఫలమును దేవుడు అత్యధికమైనటువంటి విస్తారముతో నింపునుగాక, విస్తారమైనటువంటి విధానంలో నడిపించునుగాక. ఇస్సాకు ఏ విధంగా అయితే ఏమని 100 ఫలాన్ని పొందుకున్నాడో మీరు కూడా మీ భూఫలములో విస్తారమైన 100 ఫలము పొందుకొందురుగాక. కారణమేమిటి అనంటే దేవుడే నిన్ను ప్రేమించాడట. నీ స్వాస్థ్యాన్ని దేవుడు అధికం చేస్తాడు. పోయిన సంవత్సరం ఏమండి ఇంత కవర్లో యాకోబాయి గారు తీసుకొచ్చి, అయ్యగారు ఇదిగో ప్రథమ ఫలం ప్రార్థన చేయాలి. ఏంటియో తెలిసిన కందులు చూడక ఎన్ని రోజులైందో. ఈ రోజున పప్పు తినాలంటే కల్తీ, రుచి ఉండదో పాచి ఉండదో. ఇంతకు యాకోబాయి అయ్యగారి పున్నాన 1 నెల రోజులు తిన్నాం పప్పు. హల్లెలూయా. ఎంత కమ్మగుందో. కారణం ఏమిటంటే దేవుడు మన యొక్క భూఫలాన్ని ఆశీర్వదిస్తాడంట. ఏమండి 4వ మాటగా చదువుకుంటే నీ ద్రాక్షారసము. ఎందుకు నీ ద్రాక్షారసము అంటే ఏమని, నీవు దేవుని సన్నిధిలో రొట్టె రసం తీసుకుంటున్నావే, నీ ద్రాక్ష రసం ఏమైపోతుందంటే ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఒక సేవకునిగా ఇక్కడ నిలబడి వాటిని చేతులెత్తి దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆశీర్వదించి మీకు ఇస్తున్నాను. దేవుని దగ్గర ప్రార్థించి ఏమండి దానిని చేతులెత్తి పైకెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దాన్ని విరిచి మీ చేతులకు చెప్తున్నాను కాబట్టి మీరు దాన్ని తినుతూ ఉన్నారు. కాబట్టి ఆ తినుట వలన మీకు ఏమండి మీ ద్రాక్షారసమును ఏం చేస్తారంటే అభివృద్ధి చేస్తారంట. అంటే ఆశీర్వాదకరమైన మార్గాలు ఏమండి. 5వదిగా గమనిస్తూ ఉంటే నీ నూనె. ఏ నూనె? ఓమే లక్ష్మక్క ఒక గ్లాసు నూనె పోయి, రేపిత్తలే నేను బదులు పోయిలే. ఏమండి గ్లాసు పట్టుకొని పోతున్నావు చూడు, రేపు సరుకులు తెచ్చుకుంటే నీకు పోతలే, కాస్త ఎక్కువే పోతలే పొయ్యని పోతున్నావు చూడు. అటువంటి నూనెను ఏమని అనేక మందికి పంచిపెట్టేటట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. అప్పటి వరకు నీ పరిస్థితి ఏమండి గ్లాసు నిండా నూనె తెచ్చుకునే వ్యక్తివి ఒక్కసారి ఏం చేస్తాడంటే ఏమండి 2000 పెట్టి ఒక డబ్బా తెచ్చుకుంటాం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక డబ్బా తెచ్చుకుంటావు. ఏందబ్బా ఈ లక్ష్మక్క నా ఇంటికి వచ్చి రోజు వచ్చి అడిగేది, ఏంది ఈ మధ్య 4 రోజుల నుంచి రావట్లేదని. లక్ష్మక్క ఏంది ఈ మధ్య రావట్లేదంటే, ఎందుకమ్మి దేవుడు నన్ను ఆశీర్వదించిండు, నూనె డబ్బా ఇంట్లో తెచ్చిపెట్టుకున్నా. హల్లెలూయా. ఆశీర్వాదం ప్రేమించే వారికి దేవుడిచ్చే అధికమైన ఆశీర్వాదం, ప్రేమించే వారికి దేవుడిచ్చే డబల్ ఆశీర్వాదం,
రెక్కాడితే డొక్కాడని పరిస్థితుల మధ్యలో నడిపించబడే వ్యక్తిలో ఒక ఆశీర్వాదం కనులారా నువ్వు చూడాలంటే యేసయ్యే నీ చేయబట్టుకోవాలి. యేసయ్యను నువ్వు చేయబట్టుకుంటూ వదిలేస్తావు. యేసయ్యను నువ్వు చేయబట్టుకుంటూ వదిలేస్తావు. కానీ దేవుడే మనల్ని పట్టుకునేటట్లుగా మన మనస్సు దేవునికి కేంద్రీకరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి కేంద్రీకరించాలి. ఆరవదిగా గమనిస్తూ ఉంటే నీ పశువుల మంద దీవెనకరంగా మార్చబడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఫోన్ చేస్తుంటుంది సమక్క, అన్నో బర్రె నీళ్ళు తాగట్లేదన్నో, అన్నో బర్రె పాలు ఇయట్లేదన్నో, అన్నో 4 కాళ్ళు వాసినేనో, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి మా కోసం. దేవుడు ఈ దినము నుంచి చెప్తున్నాడు, దేవుడు నీకు ఇచ్చిన పశువులను పాడిని అభివృద్ధి చేయనుగాక. హల్లెలూయా. మీరు ఆశీర్వదించబడ్డారనుకో, మేము కూడా దీవించబడినట్టే. ఎందుకో పాలు తెచ్చిస్తుంటారు కాబట్టి. మీరు దీవెనకరంగా ఉంటే మేము కూడా రోజు దీవెనకరంగా ఉన్నట్టే. మీరు దీవెనకరంగా లేరనుకో, నాకేమొస్తాయండి? ఇంకా ఏందమ్మా ఏంది పాలు ఏముంటుందంటే, మాకే లేవు పాస్టర్ గారు, నీకేం తెచ్చిచ్చాను అంటారా? అనరా? మాకే లేవు, దాని గురించి ప్రార్థన చేయి. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీ చేయి పట్టుకున్నాను కాబట్టి నీ పశువుల మందని నేను అభివృద్ధి పరిచి కాచి భద్రపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ అనారోగ్యాలు వచ్చాయా, దేవుడు స్వస్థపరుస్తాడు. ఒకవేళ ఇబ్బంది వచ్చిందా, దేవుడు స్వస్థపరుస్తాడు. కారణం ఏమిటి అని అంటే, దేవుడే మన చేయి పట్టుకున్నాడు కాబట్టి. మరొక మాట చదువమ్మా. నీ గొర్రెల మంద, ఏమందా? గొర్రెల మంద, గొర్రెల మంద. ఒకవేళ గొర్రెలుంటే అవి డబల్ అయి త్రిబుల్ అవును గాక. ఉన్నాయో లేవో నాకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లైవ్లో వాక్యం పెట్టిన ప్రతి దేవుని బిడ్డ, ఒకవేళ నీకు గొర్రెల మంద ఉంటే నా దేవుడు నీ గొర్రెల మందను డబల్ త్రిబుల్గా చేయునుగాక. హల్లెలూయా. కారణం ఏమిటి? ఆయన మన చేయి పట్టుకుంటేనండి. మన చేయి పట్టుకుంటే, ఆయన మన చేయి పట్టుకోవాలి. ఆయన మన చేయిని పట్టుకునేటట్లుగా మన మనస్సును మార్చుకోవాలి, మన యొక్క విధానాన్ని మలుచుకోవాలా. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడువకని ఎడల నా కృప నీకు చూపుతూ వస్తున్నాను, కృప చూపుతూ వస్తున్నాను, కృప చూపుతూ వస్తున్నాను. ఈరోజున దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి అంటే, దేవుని యొక్క దీవెన నీవు పొందుకోవాలంటే, నీవు ఆయన చేయి పట్టుకునేదే కాదు, ఆయనే నీ చేయి పట్టుకుంటే ఎన్ని కష్టాలు వచ్చినా వదిలించుకోలేవు. ఎందుకంటే ఆయన చేతులు నువ్వు ఉన్నావు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేతులు నువ్వు ఉన్నావు కాబట్టి మనం ఆయన చేయి పట్టుకోకూడదు, ఆయనే మన చేయి పట్టుకునేటట్లుగా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి. దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చే వ్యక్తులుగా ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రలాపించే వ్యక్తులుగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఆయన యొక్క శాశ్వతమైన ప్రేమను మనము పొందుకునే వారిగా మనము మన కుటుంబాలు తయారు చేయబడుదుముగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసుకొని మిగతా కార్యక్రమంలోనికి వెళ్దాం.